కన్న కొడుకు చచ్చాడని నెత్తిని నీళ్లు పోసేసుకున్న మనిషి ఇప్పుడొచ్చి శ్రావణి భర్తని పెళ్లికి పిలుస్తుంది. చూసారా? ఒరే, అవమానించడానికి కూడా ఒక హద్దుంటుంది. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేద్దామనుకుంటే ఇద్దరికిద్దరు మొహం చాటేస్తున్నారేట్రా? వాడేమో డబ్బు మొహాన కొట్టి నీ చావు నువ్వు చావు, నేను ఈ పెళ్లికి రావడం కుదరదు అంటున్నాడు. నువ్వేమో అవమానిస్తున్నావు. ఒరే, అది తండ్రి లేని పిల్లరా, మీరే కదరా ముందుండి జరిపించాల్సింది. అమ్మా తల్లి, నిన్ను వేడుకుంటున్నాను. నా కొడుగ్గా కాకపోయినా ఓ చెల్లికి అన్నగా నిలబడి ఈ పెళ్లి జరిపించమని చెప్పు. నీకు లావణ్య మీద ఎంత కోపం ఉన్నా అదంతా మర్చిపోయి మీ ఆయన్ని ఈ పెళ్లికి పంపించు. నేను నీ కాళ్ళు పట్టుకుని వేడుకోవాలని ఆశుంటే అది కూడా తీరుస్తాను. దయచేసి పెళ్లికి రారా. ఏంటి నువ్వు చేస్తున్న పని? అమ్మా అని పిలిచావే, ఆ పిలుపు పిలవకపోయినా పర్వాలేదు. చివరి నిమిషంలో నా గొంతులో నీళ్లు పోయకపోయినా పర్వాలేదు. నీ చెల్లెలు పెళ్లికొచ్చి తాళి కట్టే వరకు ఉంటే అది చాలురా. ఏంటి బాబు అమ్మగారితో అలా మాట్లాడావు? పాపం ఎంత బాధపడుతూ వెళ్తున్నారు. అమ్మ బాధపడటం కాదు, మమ్మల్ని బాధ పెట్టి వెళ్తుంది. నువ్వు ఆవిడ మీద ఉన్న కోపంతో న్యాయం మర్చిపోతున్నావు. ఆవిడ స్థానంలో ఉండి ఆలోచించు. చెల్లెలి పెళ్లి నువ్వు ముందుండి జరిపించాల్సిన బాధ్యత నీకుంది కదా బాబు. వెళ్ళనని మొండికేస్తే నేనేం చెప్పలేను, కానీ వెళ్ళటం మంచిది బాబు. ఒకటి 2 3 4 ఇది సుబ్రయ్య ఇచ్చారు, ఇది బుల్లబ్బారు ఇచ్చారు, గోవింద్ గారిని కోర్టుకు తీసుకెళ్ళినందుకు సిద్ధిని బాబ్జీ గారు ఇచ్చారు. మరి ఇది ఎవరిచ్చి ఉంటారు? ఏం నరేష్, బాగా సంపాదించావే. 500 నోట్లు ఎవరిచ్చారు? 5 10 ఇవ్వడానికి ఏడిచేస్తున్నారు. 500 ఎవరిస్తారా? హలో, ఎవరు? అందమైన అమ్మాయిని మాట్లాడుతున్నాను. మీకు ఐ లవ్ యూ చెప్తే తప్పుగా అనుకుంటారా? ఎవరు మీరు? ఏం కావాలి? పోనీ ఆశగా ఫోన్ చేస్తే ఆత్రంగా కిస్ చేయకుండా ఎవరు అని అడుగుతారేంటి? పాపం అనిపించట్లేదా? చూడండి, మీరు ఎవరితోనో మాట్లాడబోయి నాతో మాట్లాడుతున్నట్టున్నారు. నా పేరు నరేష్. పోలీస్ అయ్యుండి అంత భయంగా మాట్లాడతారే? అమ్మాయిలతో మాట్లాడాలంటే అంత భయమా? భయం అని కాదు. మీరు మాత్రం నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని ఎవరైనా స్మార్ట్ అన్నారా? నేనంటున్నాను, మీరు చాలా స్మార్ట్. మీ మాటలు, ధైర్యం అన్నీ నాకు నచ్చాయి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే నేను నిర్ణయానికి వచ్చాను, మీరు నా సొంతం అని. చాలా థ్యాంక్స్ అండి. మీరు నిజంగా నాతోనే మాట్లాడుతున్నారా? నరేష్ ని ప్రేమించిన అమ్మాయి నరేష్ తో కాకుండా నరకాసుడితో మాట్లాడుతుందా? చూడండి, ఆట పట్టించడానికి ఇది సమయం కాదు. మీరు నన్ను నిజంగా లవ్ చేస్తున్నారా? నిన్ను నమ్మటం ఎలా? ఒక అమ్మాయి రోజంతా ఒక అతన్ని ఫాలో చేసిందంటే దాని అర్థం ఏంటి? ఈరోజు అలానే నేను మిమ్మల్ని ఫాలో చేశాను. నేను మిమ్మల్ని చూడలేదే. నేను మిమ్మల్ని చూస్తూ తిరిగాను. మీరు వెళ్ళిన ప్రతి చోటికి నేనొచ్చాను. 10 రూపాయల కీచైన్ కోసం గంటసేపు సేల్స్ గర్ల్తో మాట్లాడాలా? హోటల్లో ఓసీ టిఫిన్, ఇలా ప్రతిదీ చూశాను. నేను చెప్పినవన్నీ కరెక్టే కదా? సర్లేండి, అవన్నీ వదిలేండి. ఆ మాత్రం ఎవరైనా చెప్తారు. చూసారా, మీరింకా నన్ను నమ్మలేదు. మీ దగ్గర ఓ 500 నోట్ ఉంటుంది, చూసారా? అవును. అందులో ఐ లవ్ యూ అని రాసుంటుంది. అది నేనిచ్చిందే. ఒకరికా నోటిచ్చి మీకివ్వమని చెప్పాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? నమ్ముతాను. అవును, మీరు నిజంగా నన్ను లవ్ చేస్తున్నారా? నిజంగా. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. ఏంటి అలా మౌనంగా ఉండిపోయారు? నేనంటే మీకు ఇష్టం లేదా? చచ్చా, అలాంటిదేం లేదు. మీరెవరో, మీ పేరేంటో మీరేం చెప్పనే లేదు.
చూసారా, నా పేరు అడుగుతున్నారు. నా పేరు చెప్పను, మా ఊరు చెప్పను. పేరు ఊరు తెలియకుండా ఎలాగమ్మా ప్రేమించేది? చూడకుండానే ప్రేమించాలి. మీరు నా అందం చూసి ప్రేమిస్తున్నారో లేక నా మనసు చూసి ప్రేమిస్తున్నారో నేను తెలుసుకోవాలి. అప్పటి వరకు ఇలా ఫోన్లోనే లవ్ చేసుకుందాం, ఓకేనా? ఓ, సరే, నేను పెట్టేస్తున్నాను. పెట్టద్దు. ఆగాగాగు. నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? మళ్ళీ నీతో నేను ఎలా మాట్లాడాలి? ఆహా, ఏం ఐడియా! మీరు పోలీస్. ఫోన్ నంబర్ ఇస్తే ఈజీగా కనిపెట్టేస్తారు. నాకు మాట్లాడాలనిపించినప్పుడు నేనే ఫోన్ చేస్తాను. అంతవరకు 3 ముద్దులిస్తాను, తీసుకోండి. బాయ్. హలో పిటి. ఏంటి ఫోన్లో ఎవరు సార్? అమ్మాయి అయ్యా. సార్, అమ్మాయా మా బ్యాంక్ లో లోన్ తీసుకోండి, లోన్ డిస్కౌంట్స్ వస్తే ఇన్సూరెన్స్ ఫ్రీ అని చెప్పిందా? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ కోసం పోస్ట్ చేయని ఫోన్ చేస్తారా? ఇదిగా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పింది. ముద్దు కూడా పెట్టింది. ఇదిగా ఆ అమ్మాయి నవ్విన నవ్వేనలయా ఐస్ పెట్టి కొట్టినట్టు ఒళ్ళంతా జిల్లు మందయ్యా. నన్ను స్మార్ట్గా ఉన్నామని చెప్పింది. గుమ్మడికాయ షేప్ లో ఉన్న నిన్ను చూసి స్మార్ట్ అని చెప్పిందా? ఒకవేళ అమ్మాయికి మెల్లకన్నేమో. నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పిందా సార్? మీరు కొంచెం ఆగుతారా? హెడ్ కార్యక్రమాలు తెలుసా మీకు? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి దాగుడు మూతలాడుతుంటే ఏంటని అర్థం? ఎవరో తెలియని వాళ్ళతో మాట్లాడటం చాలా ప్రమాదకరం. తనే అలాంటి అమ్మాయి కాదు. ఈ రోజంతా నన్ను ఫాలో చేసింది తెలుసా? మీరప్పుడు టీ షాప్కి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం చూసుంటుంది. అందుకే డబ్బు కోసం మీకు బ్రాకెట్ వేసి ఉంటుంది. అమ్మాయిల డబ్బుల కోసం సిన్సియర్గా లవ్ చేస్తారు, లేదంటే చీపోని చీ కొడతారు. అవును సార్, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఖైరతాబాద్లో ఉన్నాడు. చాలా గుణవంతుడు. ఒక అమ్మాయిని ఇలాగే ప్రేమించి ఇప్పుడు పిచ్చివాడయ్యాడు. పిచ్చివాళ్ళు ఏడవడం, ప్రేమించడం రెండు ఒకటే సార్. మీకు ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో ఫ్రాడ్ అయి ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. లేదు, తను అలాంటి అమ్మాయి కాదు. అందం చూడకుండా మనసును చూసి ప్రేమించాలని చెప్పింది. ఏమండి, ఏ అమ్మాయిని డబ్బులు ఇచ్చి ప్రేమిస్తానని చెప్తుందా? ఈ అమ్మాయితో మాట్లాడి అడ్రస్ కనుక్కోండి, లేదా ఏదైనా మెంటల్ హాస్పిటల్ ఖాళీ ఉందని చూసుకోండి. మీలాగా అమ్మాయిని ప్రేమించి మోసపోయి చివరికి చేరే చోటు అదే కదా. ఇదిగా మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. మీరు పోస్టర్స్ వేసి ఊరు అంతా చెప్పక్కర్లేదు. మీ సలహాలు నాకు ఏమొద్దు కానీ వెళ్ళి డ్యూటీ చేసుకోండి. బయలుదేరండి, వెళ్ళి మీ డ్యూటీ చేసుకోండి బాబు. 2 నిమిషాలు సంతోషంగా ఉండేవారు. ఏదో ప్రశాంతంగా 2 నిమిషాలు ఉందామంటే డిస్టర్బ్ చేసి ఊళ్ళో విషయాలని నాకే చెప్తారు. ఎంతకీ అమ్మాయి ఎక్కడున్నది? సార్, మీకు 1 వీక్ టైం ఇవ్వడం అంటేనే ఎక్కువ. ఇంకో వారం రోజులంటే కుదరదు. సార్, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కాస్త ఆలోచించండి. చూడు వరహాల రాజు, నీకోసం ఇంకొక వారం రోజులు టైం ఇస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ లోపు డబ్బు కట్టకపోతే నీ బండి అమ్మేస్తాను. మీరికి వెళ్ళొచ్చు. మంచిది సార్. సార్, మీరేంటి ఇక్కడ? దీప బండి విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ ఆ సేటు మాట వినడం లేదు. ఆ సీట్ చాలా మొండివాడు సార్. యాక్చువల్గా నేనే వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను. దారిలో మా ఫ్రెండ్ కలిసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఓ అలాగా. మా ఇంటికి ఎందుకు బాబు? సార్, నేనేదో కోపంలో ఒక మాట అంటే మా నాన్నగారిని ఎందుకు కలవలేదు? అది కాదు బాబు. చూడండి, తప్పు చేసింది నేను. ఎందుకంటే ఆ రోజు మీరు బండి ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. మేం బండి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు. మీ జాబ్ మీరు చేసుకునేవాళ్ళు, నా పని నేను చేసుకునేవాడిని. అందులో నా తప్పు కూడా ఉంది బాబు. నా సమస్యలు ఇంట్లో వాళ్లకు చెప్పి ఎందుకు బాధ పెట్టాలి అని చెప్పను. అవును, నేను ఇంట్లో సమస్యలు చెప్పను బాబు. అదే నేను చేసిన తప్పు. అదే గనక నేను చెప్పుంటే అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది కాదు, ఈ గొడవ జరిగేది కాదు. సరే, జరిగిపోయిన గొడవ ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు జాబ్కి వస్తున్నారా, రావట్లేదా? బాబూ, అది కాదండి. మీ సమస్య అంతా మీ అమ్మాయి చెప్పి బాధపడింది. అంత సమస్యల్లో ఉండి కూడా మీరింత పట్టుబడితే ఎలా చెప్పండి? అప్పటికీ మీ అమ్మాయి అంది, మా నాన్నగారు అంత త్వరగా ఒప్పుకోరు అని. ఇప్పుడు మీరు రాకుంటే నేను హర్ట్ అవుతాను. మీరు ఖచ్చితంగా రావాల్సిందే. చాలా థ్యాంక్స్ బాబు. నేను రావాలనుకున్నది మా అమ్మాయి నీకు చెప్పినందుకు కాదు,
నా కోసం నువ్వు ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం బాబు. నీ మనస్సేమిటో అర్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్ నాకు కాదు, మీ అమ్మాయికి చెప్పండి. ఎందుకంటే తను చెప్పిన తర్వాతనే నేను చేసిన తప్పుకు మీ కుటుంబం ఎంత బాధపడి ఉంటుందో తెలుసుకున్నాను. అది నాకు కూతురు కాదు బాబు. నాకు అమ్మలాగా సలహాలిస్తుంది. బాధలో ఉన్నప్పుడు నాన్నలాగా ఓదారుస్తుంది. దాన్ని చాలా గొప్ప మనసు బాబు. సరే బాబు, నేను వస్తాను. శ్రావణి, రెడీనా? నా బండి తాళం ఎక్కడా? ఇవిగోండి మీ తాళాలు. ఓకే, వెళ్దామా? అవును, అత్తయ్య వచ్చిన హడావిల్లో నేను అడగడమే మర్చిపోయాను. మీరు ఎంక్వైరీ కానీ రీజనల్ ఆఫీస్కి వెళ్లారు కదా, ఏమైంది? ఎంక్వైరీ విషయమే అయింది. కొన్నాళ్ళు ఆగిన తర్వాత డ్యూటీలో చేరొచ్చా అన్నారు. ఎంక్వైరీ పూర్తవగానే జాబ్లో చేరొచ్చా? ఏ సమస్య లేదుగా? సమస్య ఏం లేదు శ్రావణి. ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతను ప్రాణాలతో బయటపడితే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ రాలేదే అనుకో, యూనియన్ నుంచి కేసు మూవ్ చేయొచ్చు. పద, నీ కాలేజ్ టైం అవుతుంది కదా. ఏంటి శ్రావణి, ప్రాబ్లం ఏం లేదన్నాను కదా, అయినా ఎందుకలా అనుమానంగా చూస్తున్నావు? లేదండి, మీతో ఓ విషయం మాట్లాడాలి. కోపం తెచ్చుకోకుండా వింటారా లేదా అని ఆలోచిస్తున్నా. నిన్నెందుకు కోపడతాను? ఏం అడగదలుచుకున్నావు అడుగు. ఏమి లేదు, అత్తయ్య ఇంటికొచ్చి మిమ్మల్ని పెళ్లికి రమ్మని చెప్పింది కదా, ఏం చేస్తారు? అబ్బా, ఇప్పుడు అనవసరంగా ఆవిడ విషయం ఎందుకు? కాలేజ్కి వెళ్దాం పదా. చూసారా, కోపం తెచ్చుకోనని చెప్పి మళ్ళీ చిరుబుర్లాడుతున్నారు. అది కాదు శ్రావణి, ఆవిడ ప్రేమతో పెళ్లికి పిలిస్తే చాలా సంతోషించేవాణ్ణి. కానీ తను నేను పెళ్లికి వెళ్ళకపోతే నలుగురు తప్పుగా అనుకుంటారని మాత్రమే పిలిచింది. అందుకని గుమ్మంలోకి వచ్చిన ఆవిడ్ని కనీసం లోపలికి రమ్మని కూడా పిలవరా? అనవసరంగా ఆవేశపడ్డారు. పాపం, ఆవిడ ఎంత బాధపడ్డారో తెలుసా? ఆవిడేనా? మనం ఎంత బాధపడ్డామో ఆవిడికి తెలుసా? తను మనల్ని ఎంతగా అవమానించిందో నాకు గుర్తుంది. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. అంటే అది గుర్తు తెచ్చుకుంటూ జీవితాంతం ఇలాగే వాళ్ళకి దూరంగా ఉంటారా? అత్తయ్య ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ధర్మంగా ఆహ్వానించింది కదా. పెళ్లికి వెళ్ళటం మర్యాద. జరిగినవన్నీ మర్చిపోయి కలిసి ఉండటమే అందరికీ సంతోషమండి. పాపం అత్తయ్యకి ప్రేమని ఎలా చూపించాలో తెలియక కోపం తెచ్చుకుంటుంది. మనమే అర్థం చేసుకుని మసులుకోవాలి. ఏంటి, అత్తయ్య ఒట్టి అమాయకురాలని మా అమ్మ గురించి నాకే చెప్తున్నావా? ఆవిడికి ధర్మం తెలుసు అనుకుంటున్నావా? అయినా నువ్వే చెప్పు, అసలు తను పెళ్లికి రమ్మని ఎవరిని పిలిచింది? నన్ను మాత్రమే రమ్మంది. మాట వరుసకైనా నిన్ను రమ్మని పిలిచిందా? ఆవిడికి కొడుకు మాత్రమే కావాలి, కానీ అతను భార్య అక్కర్లేదు. వద్దు శ్రావణి, నేనిప్పుడు వెళ్ళకపోయినా అక్కడ పెళ్లి సజావుగా సాగుతుంది. కానీ నువ్వు లేకుండా ఆ ఇంటికి నేను వెళ్ళను. అన్నీ తెలిసినవారు మీరే అలా మాట్లాడితే ఎలా? ఆమె ఆవేశాన్ని అర్థం చేసుకోలేరా? మీ మీద కోపం పోవటానికి ఇన్ని రోజులు పట్టింది, అలాగే నా మీద కోపం పోవటానికి ఇంకొన్నాళ్ళు పడుతుంది, అంతే కదా? ఏదో ఒకరోజు కోడలుగా నన్ను అంగీకరించి దగ్గరికి తీసుకుంటుంది. అందాక కాస్త ఓపిగ్గా ఉండాలి. ఆవిడ నిన్ను మనస్ఫూర్తిగా కోడలని అంగీకరించిన తర్వాతే ఆ ఇంటికి వెళ్దాం. అంతవరకు నన్ను మాత్రం ఆ ఫంక్షన్కి వెళ్ళు, ఈ ఫంక్షన్కి వెళ్ళు అని బలవంత పెట్టద్దు. అయితే మీరు పెళ్లికి వెళ్లరా? నా భార్యను అవమానించిన వాళ్ళ ఇంటి ఫంక్షన్కి నేను వెళ్ళను. మీ భార్య మీద మీకంత ప్రేముంది కదా, మీరు పెళ్లికి వెళ్ళకపోతే మిమ్మల్ని తప్పు పట్టరు, నన్ను తప్పు పడతారు. అది మీకిష్టమేనా? నిన్నెందుకు తప్పు పడతారు? భార్య ఏదో నూరిపోసి పెళ్లికి రానివ్వలేదు అంటారు. మీ భార్యకి చెడ్డ పేరు రావటం మీరు సహిస్తారా? అబ్బా, పొద్దున్న ఈ టార్చర్ ఏంటి శ్రావణి? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. లోపల కోపతాపాలు ఎన్నున్నా బయట పడనీయకుండా ఇలాంటి సందర్భాల్లో కలిసుండటం మంచిది. మీ అమ్మ గురించి కాకపోయినా మీ చెల్లెల గురించైనా మీరు పెళ్లికి వెళ్ళి తీరాలి. ప్లీజ్ వెళ్ళండి. ఇంటికెళ్ళి పెళ్లికి ఏమేం పనులు చేయాలో మీ అమ్మగారిని అడిగి దగ్గరుండి పెళ్లి జరిపిస్తానమ్మా అని ధైర్యం చెప్పండి. ప్లీజ్, నా కోసం లావణ్య కోసం కోపం తగ్గించుకోండి. ప్లీజ్ ప్లీజ్ అండి. సర్లే, చూద్దాం. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఒకటి కాకపోతే 100 అడుగు. మీ వదిన ఎలాంటిది? ఆవిడ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మా అమ్మకి ఆవిడికి అస్సలు పడదు, నిప్పులో ఉప్పులాగా. మా అమ్మ ఎస్ అంటే ఆవిడ నో అంటుంది, ఆవిడ ఎస్ అంటే మా అమ్మ నో అంటుంది. ఏంటి మీరనేది? వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నారు కదా. కలిసి కలవనట్టుంటారు, ఒక దగ్గరే ఉంటున్నారని మాటే కాని అంత సంతోషంగా ఏమి లేరు. ఇద్దరి మధ్య అపార్థాలు, శాపనార్థాలు అంతే. అవును, సడన్ గా మా వదిన గురించి అడుగుతున్నావేంటి? ఊరికే అడిగాను. ఏయ్, ఊరికే ఆవిడేం గుర్తుకు రాదు గాని అసలు విషయం ఏంటో చెప్పు. ఊరికినే అంటే అంత పట్టి పట్టి అడుగుతారే, ముందు బండి తీయండి. ఏం భార్యమని? భర్తకో చట్టం, భార్యకో రూలా? నేను మాత్రం నీ దగ్గర ఏం చెప్పకుండా దాచకూడదు, కానీ నువ్వు మాత్రం నాకు చెప్పకుండా దాచొచ్చా?
అయ్యా స్వామి, నేనేం దాచను, అన్నీ చెప్పేస్తా. ఓకేనా? నువ్వు సుబ్రహ్మణ్యం సంతోషంగా ఉండాలని చెప్తున్నాను. ఆ మహేశ్వర్ని మీ ఇంటికి రానివ్వకు. అనుకుంటూనే ఉన్నాను, అదే అయింది. ఏంట్రా మా వదిన ఇంకా మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎంటర్ అవట్లేదు అనుకున్నాను, అదే జరిగింది. ఆవిడకున్న అనుమానాల్ని అసూయల్ని మెల్లగా నీ మీద రుద్దుతుంది. శ్రావణి, ఆవిడ మాటల్ని సీరియస్గా తీసుకోకు. తన భ్రమల్ని వాస్తవాలనుకోకు, మర్చిపో. అలా అంటారేంటి? మన మంచి కోరే కదా ఆవిడ చెప్పింది, మీరు జోక్గా తీసుకుంటారే? అసలు మహేశ్వరి గురించి ఆవిడకేం తెలుసని మన మంచి కోరి చెప్పడానికి? ఏదో లేనిపోని డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఈ విషయాలేమీ బయట ఎక్కడా చెప్పకు. అనవసరంగా లేనిపోని సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఆవిడ అదే అంది, ఎవరితో చెప్పకు అని, ముఖ్యంగా మీతో చెప్పొద్దు అని. చూసావా? మన మంచి కోరి చెప్పేదైతే నాకెందుకు చెప్పద్దంటుంది? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అంటే వదిన మళ్ళీ ఏదో గేమ్ స్టార్ట్ చేయబోతుంది. చూడు శ్రావణి, ఆ గేమ్లో నేను పావులాగా యూజ్ చేయాలని చూస్తుంది. బీ కేర్ఫుల్. ఏది ఏమైనా మా వదినతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఒంటికి జబ్బు వస్తే టాబ్లెట్స్ వేసుకొని తగ్గించుకోవచ్చు, కానీ మా వదిన దెబ్బ తగిలిందంటే దానికి మందే ఉండదు. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, అర్థమవుతుందా? సరేరా, వెళ్దాం. అబ్బా, ఏంటి మొహం అలా మార్చుకున్నావు? స్మైల్ బేబీ, లేకపోతే బండి మైలేజ్ ఇవ్వదు. చాలే, పదండి.